సినిమా బడ్జెట్ 100 కోట్లుంటేంది 1000 కోట్లుంటేంది మా బడ్జెట్ 100 రూపాయల డేటా ప్యాకే మీరెంతన్న టికెట్ రేట్లు పెంచుకోర్రి మేమైతే సినిమా డౌన్లోడ్ కొట్టి చూస్తామని గర్వంగా చెప్పుకుంటారు చాలా మంది ఈ నడుమ కొన్ని సినిమాలు అయితే నిర్మాతలు ఫలానా రోజు విడుదల చేస్తామని చెప్పుడే ఆల్చం వాళ్ళకంటే ముందుగానే ఆన్లైన్లో సినిమా దర్శనం ఏమైతే అది కూడా హెచ్డి ప్రింట్ తోటి ఇదంతా ఎవరు చేస్తుర్రు అని పోలీసు వాళ్ళకి వచ్చిన కంప్లైంట్ తోటి తీగ లాక్కుంటే ఎంక్వైరీ చేస్తే మొత్తానికైతే ఆ పైరసీ గల జాడ దొరికింది వాళ్ళ గురించి మనం చెప్పుడు కాదు కానీ హైదరాబాద్ సిపిసివి ఆనంద్ సార్ చెప్తున్నాడు మంచిగా నుర్రి కాలిఫోర్నియా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో లాస్ట్ ఇయర్ ఎథికల్ హ్యాకింగ్లో టాపరు కదా స్టూడెంట్గా ఉన్నప్పుడే డైరెక్ట్గా మెయిన్ కంపెనీ ఫైర్ వాళ్ళు వక్కలు చేసి హ్యాక్ చేస్తే అదే కంపెనీ సీఈఓ హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ ద డికేడ్ ఆఫర్ ఇచ్చిండు కానీ రిజెక్ట్ చేసి వచ్చినావు ఎందుకు అని స్కందా సినిమాల రామన్న గురించి శ్రీకాంత్ సారు డైలాగు చెప్తుంటే సోషల్ మీడియాలో బాగానే ట్రోల్ అయింది బాగానే ఎక్స్ట్రాలు కొడుతున్నాం అనుకుంటా ఆ డైలాగును ట్రోల్ చేసిరు సినిమాల హీరో ఎలివేషన్కు అసొంటి సీన్ పెట్టిరు కానీ నిజంగా అసొంటోని గురించి హైదరాబాద్ సిపి ఆనంద్ సారే ఎలివేషన్ ఇచ్చిండు ఎథికల్ హ్యాకింగ్ చేసిండని కాదు డైరెక్ట్గా సినిమా కంపెనీల సర్వర్లు సర్కార్ సర్వర్లు హ్యాక్ చేసి టాకీసులల్ల విడుదలకు ముందే సినిమాలను ఆన్లైన్లో పెట్టిన తోపులు వీళ్ళని పైరసీగాళ్ళ టెక్నికల్ స్కిల్స్ చూసి పోలీసు వాళ్ళే స్టన్ అయిపోయారు ఇంత పెద్ద హైటెక్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నడిపిస్తున్నాం కానీ మాతాన కూడా గీతీర్ల ఎక్స్పర్టులు లేరు కదరా అయ్యా అని లోపల ఫీల్ అయినట్టున్నారు పోలీస్ సంబంధించిన వెబ్సైట్స్ అన్నీ ఇతని వల్ల కాలేదు కానీ ఇటువంటి ఇంకా హ్యాకర్స్ ఉన్నట్టున్నారు ఇతను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ బీహార్ జార్ఖండ్ అన్ని వెబ్సైట్స్ హ్యాక్ చేసి అన్ని డీటెయిల్స్ అక్కడ ఉన్న ఎంప్లాయీస్ వాళ్ళ జీతాలు ఈ సర్వర్ కంపెనీ ఇప్పుడు ఈ ఈ డిజిటల్ మీడియా కంపెనీస్ అయితే వాళ్ళ జీతాలు వివరాలు అన్నీ అతని దగ్గర ఉన్నాయి సినిమాలను పైరసీ చేసి కోట్లు కమాయిస్తున్న పైరసీగాలను పట్టుకొని సివి ఆనంద్ సార్ చెప్పిన ముచ్చటిది ఇంట్లో బీహారు పట్నా కాడుండే 22 ఏళ్ల అశ్విన్ కుమార్ అనేటోడు కీబోర్డు మీద చెయ్యేస్తే కథమే ఇక పైతాను జావాలతోటి జావదాయినంత అలక సినిమా కంపెనీల సర్వర్లు హ్యాక్ చేసి రిలీజ్కు ముందే సినిమాలను నెట్ల పెడుతున్నాడట ఇక వాడిని పట్టుకోనికే పోయినప్పుడు ఇంటి చుట్టూ 22 సీసీ కెమెరాలు ఉండు చూసి పోలీసులే పరిశాన్ అయిపోయారట సినిమాలలో చూసినట్టు అక్కడ కూర్చొనే దునియాలున్న కంపెనీల సర్వర్లు గవర్నమెంట్ సైట్ల సర్వర్లు హ్యాక్ చేస్తుంటాడట ఇప్పటి వరకు 120 హెచ్డి మూవీస్ని అతను డైరెక్ట్గా సర్వర్స్ నుండి హ్యాక్ చేసి ఒక $1,00,000 వరకు సంపాదించాడు ఈ పైరసీ ముఠాల పని ఏంటంటే ఆన్లైన్లో వెబ్సైట్లు తెరిచి కొత్త సినిమాలను అందులో ఎక్కిస్తున్నారట ఇక సినిమా టాకీసులలో రికార్డు చేస్తుంటే ఎవరికి అనుమానం రాకుండా కెమెరా లైట్ ఆన్ కాకుండా స్పెషల్ యాప్లు వేసుకొని రికార్డు చేసేదట ఇక అట్లనే పాప్కార్న్ డబ్బాలలో కెమెరాలు పెట్టి రికార్డు చేయించేదట ఇక అట్లా చేసిన ఏజెంట్ కానీ 50,000 ఇస్తారట ఇట్లా అన్ని భాషల సినిమాలు పైరసీ చేయబట్టి సినిమా ఇండస్ట్రీకి ఏం తక్కువ 22,000 కోట్ల నష్టం వచ్చిందట ఇక మన తెలుగు సినిమా ఇండస్ట్రీకే అందులో 3,700 కోట్ల లాస్ వచ్చిందట ఇక వీళ్ళు ఇట్లా పైరసీ చేసేందుకు తెగబడతట్టు చేసి ఎంకరేజ్ చేస్తున్నది అంతా కూడా మొత్తం బెట్టింగ్ యాపోలేనట పైరసీలలో సినిమా చూస్తుంటే 100 సార్లు ఆ యాడ్లే కనిపిస్తుంటాయి కదా ఇక ఆ లింక్ ఓపెన్ చేసి బెట్టింగ్లు కాసి నాశనం అవుతుంటారు జనాలు పైరసీ వెనకాల ఉన్నది ఈ బెట్టింగ్లోలే అని చెప్తున్నారు పోలీసు వాళ్ళు మూవీ ప్లే చేసినప్పుడు ఈ అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటాయి సో ఎవరైతే మూవీస్ చూస్తున్నారో వాళ్ళు టెంప్ట్ అయ్యి దీంట్లోకి ఎంటర్ అవుతారు సో దట్ ఈస్ ద ఎంటైర్ స్ట్రాటజీ అనమాట ఇట్లా చేస్తున్న పైరసీ గాళ్ళు 6 పట్టుకున్నారు పోలీసు వాళ్ళు ఇక వాళ్ళ ఆన్లైన్లో ఉన్న క్రిప్టో కరెన్సీని సీజ్ చేసిరు అట్లనే వాళ్ళ డెన్నులు ఉన్న సామాన్లన్నీ పట్టుకొచ్చిరు ఇక పని మీరు కూడా చూద్దురు రారి వీళ్ళ పనితనం ఎట్లున్నదని సినిమా నిర్మాతలను కూడా పిలిచి వాళ్ళు ఎట్లా సినిమాలను పైరసీ చేస్తున్నారో అంతా చెప్పుకొచ్చిరు ఇక ఇదంతా చూసినాక సినిమా లెవెల్ కూడా బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్లు చేయొద్దని చెప్పుకొచ్చిండు దిల్ రాజ్ సారు